ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కారు. వారం రోజులుగా పత్తి విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై పోలీసులు లాఠీ జులిపించారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు పడుతున్న కష్టాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులు పత్తి విత్తనాల కోసం ఎదురు చూపిస్తున్నారు. గత వారం రోజులు కూడా పత్తి విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో ఒకసారిగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తనాల దుకాణాలు ఎదుట రైతులు బారులు తిరిగిన పరిస్థితి. అయితే ఒక్కసారిగా పెద్ద మొత్తంలో ఈ విత్తనాల దుకాణాల ఎదుట రైతులు రావడంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రైతులపై లాఠీచార్జ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ ఉన్నాము. గాంధీ చౌక్ రైతుల నాటి తెలుసుకున్నాము ఈ పత్తి విత్తనాల కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అలాగే పత్తి విత్తనాల కోసము గత వారం రోజులుగా ఎదురు చూసినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అయితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏమంటున్నారు రైతులు? 6 పోయిందని కోసం 6 పోయిందని కదా ఏమంటున్నారు అన్న? లైన్ పెట్టింది మస్తు సేపు సార్ లైన్ మీరు చెప్పండి, మీ పేరు చెప్పండి. నరేష్. ఎక్కడి నుంచి వచ్చింది? వడ్డీ సార్. ఏమంటారు అంటే విత్తనాలు ఎందుకు దొరుకుతలేవు, ఎందుకు డిమాండ్ ఉన్నది? మీరు నిలబడ్డారు కదా, ఎంతసేపు నిలబడి? బయట కల్తీ చేయడం వల్ల సీజ్ చేసిన కొన్ని షాపులు విత్తనాలు కూడా బాగా డిమాండ్ అయిపోయింది, దొరుకుతలేదు సీజ్. చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? బడ్డీ స్వరం సార్. ఏమంటారు ఇక్కడ ఎందుకు నిలబడవు నువ్వు? పత్తి విత్తనాల కోసం. గతంలో ఎట్లుంటుండే పరిస్థితి? కొంచెం ఈజీ ఉంటుండే, అప్పుడు తీసుకొని వెళ్ళిపోవడం ఉంటుండే. ఇప్పుడు ఈ మధ్య కొంచెం డిమాండ్ ఎక్కాయి, ఇట్లా పరిస్థితి చేంజ్ అయింది. మా ప్రభుత్వం ఏమని డిమాండ్ చేస్తుంది? కొంచెం ఫ్రీ చేస్తే ఫ్రీ అవుతాం. నీ పేరు చెప్పు కాక. గణపతి శివఘాట్. పొద్దున వచ్చిన ఇప్పటిదాకా ఒక పారి దొరకలేదు లైన్. ఇప్పుడు వచ్చింది కానీ ఇంకా దుకాణం బంద్ చేస్తాడా, దొరుకుతాయా దొరకదు. 10-11 అయింది, ఇప్పటిదాకా దొరకలేదు. పొలం దుక్కి దున్నుకున్నారా మీరు? పొలం దుక్కి అయింది, అంత అయింది, ఏరుడు అయింది, మొత్తం అయింది. పెట్టుకున్నాడు వర్షం పడితే. ఇంతకుముందు ఎట్లుండే పరిస్థితి? ముందు మించి ఉండే, ఇప్పుడు వేరే తీరైంది. ఇంతకుముందు రైతులు పత్తి విత్తనాలు దొరుకుతుండేనా? ఇప్పుడు ఏమంటే ఈయోడు చాలుకు ఈ బాధ ఉన్నది. ఏమంటున్నారు? ఏమి లైన్ నిలబడ్డాం, ఇక దొరికే గ్యారెంటీ లేదు. ఇక పొద్దున 6-7కి వచ్చి కొంచెం అయినాక రాలి ఇంత లైన్ అయిపోయింది. చేసింది మొన్న ఇదే ఇక బాధకు. ఇంతకుముందు ఎట్లుంటుండే మరి పరిస్థితి? ఇంతకుముందు బంగారం లెక్క ఉంటుండే, ఇప్పుడు పరిస్థితి 2-3 ఏళ్ళ ఇది. రాశి విత్తనాలు దొరుకుతలేవు. అప్పుడు ఏ విత్తనాలు కావాలి మీకు? రాశి అన్ని కావాలి, రాశి ఒక 2 అన్ని తీసుకుంటామని వచ్చింది. మరి ఏమంటున్నారు? లైన్ నిలబెట్టి గొడవ అయితే దొరుకుతాయి, లేకుండా దొరుకుతాయి. ఇక మా పరిస్థితి ఏంది రైతులది? మా పరిస్థితి ఏంది? మేము మా కాస్తాకారుల పరిస్థితి గిట్లే ఉంటుంది. ఏం చేద్దాం మరి చెప్పండి. అన్నంకు నీళ్ళకు అన్ని నిలబడి కాళ్ళు టింగ్ అంటున్నాయి. అవి కూడా ఆధార్ కార్డు 2 బ్యాగులు ఇస్తాడట. ఇక 10 ఎకరాలు పెట్టేటోడు 2 బ్యాగులు ఎట్టు పెట్టుతాడు. ఏం చేద్దాం? మా పరిస్థితికి ఇదే ఉన్నది. కాస్తాకారులకు పట్టించుకునేటోళ్ళే లేదు. ఎట్లుంది పరిస్థితి? ఏ విధంగా ఉంది? ఏం డిమాండ్ చేస్తున్నాం? పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది సార్. ప్రొద్దున 6 గంటల నుంచి వచ్చి క్యూలో ఉన్నాం. కనీసం ఏ అధికారులు పట్టించుకోకర్లేదు. కనీసం దీని మీద ప్రభుత్వమైన చర్యలు తీసుకొని తగిన రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచితే రైతులకు ఏదో మేలు చేసినట్టు అవుతుందని మేము ఆశిస్తున్నాం. గతంలో ఎట్లా ఉండే పరిస్థితి? గతంలో అయితే 10 సంవత్సరాలు అయితే సాధారణంగానే ఉండే, అట్లేమి ఇబ్బందులు లేకుంటే 10 సంవత్సరాల నుంచి అయితే మనం ఎన్నడూ ఇట్లా క్యూలో నిలవలేదు. 10 సంవత్సరాల కింద జరిగింది మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయని మేము అయితే అనుకుంటున్నాం. ప్రభుత్వం ఏమని డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ ఏం సార్, మాకేం రైతులకేం కావాల్సింది అన్ని అందుబాటులో ఉంటాయి, అన్ని సకాలంలో చెల్లిస్తే మాకేం ఇబ్బందులు ఉండవు. రైతులకు కావాల్సింది ఏముంటుంది సార్? రైతులకు కావాల్సింది ఏముంటుంది? అందుబాటులో ఎరువులు, విత్తనాలు, అంతే తప్పితే వేరేది ఆశించేది ఏముంటుంది ప్రభుత్వం నుంచి? అవి కూడా ప్రభుత్వం సప్లై చేస్తలేదు కదా. అది చేస్తలేదు, అందుకొరకే కదా ఇప్పుడు మీరు మీడియా ద్వారా కానీ ఇంకా సోషల్ మీడియా ద్వారా కానీ మేము ఒకటే కోరుతున్నాం, దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.
మొత్తానికి గత 10 సంవత్సరాల కాలంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని, గత 10 సంవత్సరాల కాలంలో సకాలంలో విత్తనాలు కానీ ఎరువులు కానీ అందుబాటులో ఉండి తమ గ్రామానికే నేరుగా విత్తనాలను ఎరువులను సప్లై చేసే పద్ధతులు అలాగే పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు మాత్రము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, తాము అమ్ముకునేందుకు కూడా అటు పత్తిని అమ్ముకునేందుకు కానీ జొన్నలు అమ్ముకునేందుకు కానీ ఎన్నో ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు విత్తనాల కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే స్పందించి విత్తనాలను అందుబాటులో ఉంచాలని గత వారం రోజులుగా కూడా తాము ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ విత్తనాలు మాత్రం దొరకట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ విత్తనాలను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని ఇక్కడున్న రైతులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో నుంచి పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్ నుంచి.